ఆస్తిక భక్తులారా, పూర్వకాలమున పార్వతీ పరమేశ్వరులు ఒకసారి భూలోకంలో మానవుల కష్టాలు చూసి భక్తులను ఉద్ధరించేందుకు సంచారం చేసిరి. ఆ సమయంలో ఒక అరణ్యంలో రాచకన్య కనిపించింది. ఎంతో బాధను చూసినటువంటి ఆమెను అడిగారు, పుత్రి, ఏమిటి నీ బాధ? చెప్పుము, నీ కష్టాలు తీర్చే మార్గం వెతుకుతాము అని అన్నారు. ఆ మాటలు విన్నటువంటి ఆమె, మా తల్లిదండ్రులను అనుకున్న వారంతా మోసం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకొని నిరాధారంగా శిక్షలు వేసి అడవుల దారి పట్టించారని చెప్పుకున్న ఆ రాచకన్య దీనస్థితిని తెలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆమెతో అంటున్నారు, భాద్రపద శుద్ధ తది నాడు హరితాళికా నోము వ్రతాన్ని ఆచరించుము. ఇదే కుడుముల వాయిన నోము. అలా చేసినట్టయితే సకల ఐశ్వర్యములు ప్రసాదించి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి తెలిపాను. తర్వాత వారు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు మాయమైపోయినారు. వారు చెప్పిన విధంగా ఆమె ఆ వ్రతాన్ని ఆచరించినది. తర్వాత తనకు దూరమైనటువంటి రాజ్యాన్ని, అధికారాన్ని చేజిక్కించుకొని తల్లిదండ్రులతో పాటు తాను అనేక సుఖభోగ భాగ్యాదులు అనుభవించినది. తర్వాత శివానుగ్రహ ప్రాప్తి పొందినది. ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం సిద్ధించి తరిస్తారు అని తెలుపుతున్నారు. ఆస్తిక